అతను ఒక మాట ఇచ్చాడంటే రాజముద్రే, అంత నమ్మకం ఉండేది. మీరు ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ టైం చేస్తున్నా కూడా తనలాగే పర్ఫెక్ట్గా చేస్తారని నమ్ముతున్నాం. ఆదిత్య, చెప్పండి సార్. నాకు డౌట్ ఉంది. ప్లీజ్ అడగండి సార్, నేను క్లారిఫై చేస్తాను. ఈ సైట్లోనే కదా అరవింద్ పైనుంచి కింద పడి చనిపోయింది? అవును. మీరేమో వృద్ధుల కోసం ఇల్లు కడతామని చెప్తున్నారు. సరే, కానీ ఇలాంటి చోట ఇల్లు కొనొచ్చా? అక్కడ ఉండొచ్చా? అసలే పెద్దవాళ్ళు, వాళ్ళకేమన్నా అవుతుందేమోనని సెంటిమెంటల్గా ఫీల్ అయితే కొంచెం ఆలోచించాలి కదా. దీనికి సమాధానం చెప్పలేక ఆది లాక్ అవుతాడు. దాంతో మీటింగ్ ఫెయిల్ అవుతుంది. నీకెంత ధైర్యం ఉంటే పవిత్రం తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడతావు? అది ఈ దెబ్బతో నువ్వు పందెం ఓడిపోయి నేను చెప్పినట్టు వినాలి. నా చెప్పు చేతుల్లో ఉండాలి. తీరా అంత హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాక ఈ కారణంతో సేల్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? అన్ని వైపుల నుంచి ఆలోచించాలి కదా. మీరేమనుకోకపోతే మీ డౌట్కి నేను క్లారిఫికేషన్ ఇవ్వచ్చా?